వినిగడలేను. ఎక్కడికి వెళ్ళిపోయాం? ఎంతసేపు ఎత్తుకున్నా తెలుసా? మూర్తి అటువైపు వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు. మీరు చెప్పినట్టు మూర్తి అని ఇక్కడ ఎవరూ లేరు. కారిడార్ లో మీరేం చేస్తున్నారు? నిజం చెప్పండి. వెళ్తున్నారు. లిఫ్ట్ లో వెళ్తున్నారు. మూర్తి అన్న పైకి వెళ్తున్నారు. 4వ ఫ్లోర్ లో కళ్ళు చొక్క వేసుకున్నారు. ఎత్తుపళ్ళు. వాట్ డు యు మీన్? వెళ్తున్నారు. రూమ్ లోకి వెళ్తున్నారు. కళ్ళు చొక్క వేసుకున్నారు. వెళ్ళిపోయారు. తలపేసుకున్నారు. వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారా మీరందరూ? వాళ్ళిద్దరు ఏరి. రూమ్ నెంబర్ 4025. హలో మిస్టర్ మూర్తి, ఎవరండి? ఇక్కడ ఇద్దరున్నారు. అడిగితే మీ గెస్ట్లు అని చెప్తున్నారు. అవునండి. మీ గెస్ట్లా? మా వాళ్ళే సార్. సార్ వాళ్ళిద్దరు కొంచెం మెంటల్ సార్. నిజంగా సార్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉంచండి సార్, నేను వచ్చి తీసుకెళ్తాను సార్. ఉంటారు సార్. ఓకే. వెనక్కి వెళ్ళు. నేను వెళ్ళి వచ్చేస్తాను. ఎవరు వచ్చి తలుపు కొట్టినా తెరవకూడదు సార్. అలెక్స్, టేక్ దెమ్ అవుట్. గళ్ళ చొక్కా వేసుకుని ఉంటాడు, పళ్ళెత్తుగా ఉంటాయి. మూర్తి అన్నయ్య Every document has to be in order. No more loopholes. రాని వర్షానికి వెదర్ రిపోర్ట్ ఇస్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు. విను, ఎవరు రారని చెప్పా? ఎవరు వెళ్ళవు? పిలిచినప్పుడు వస్తే చాలు. వెళ్ళు. నేను రావద్దని చెప్పాను. ఎవరితో చెప్పా? మూర్తి సార్, చెప్పమన్నది మాత్రమే చెప్పమను సార్. అలాగే మాట్లాడకూడదు. అయ్యయ్యో, ఈ కొబ్బరి తురుగు మిషన్ గాడే మూర్తినా? ఆ బక్స్ బన్నీ గాడు కాదా? అను, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రొసీడ్. కృష్ణ మీకు తెలుసా? కృష్ణ మా అందరి ఫ్రెండే. మేమందరం కలిసి వెన్నెలతోటి ఫుట్బాల్ గ్రౌండ్ లో కాలికి పింక్ కలర్ షూస్ కొనిపెట్టాం కదా మనందరం. ఆ పింకీ పాంకీ ఫాదర్ డాంకీ. నెక్స్ట్ విట్నెస్ ప్లీజ్. ప్రమాణం చేస్తున్నా అని చెప్పండి. నిన్న గంగిరెద్దుల తలూపి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు నిల్చున్నాడు. నెక్స్ట్. ప్రమాణం చేసి చెప్తున్నా చెప్పండి. ప్రమాణమా? ఎందుకు? ఏం పుస్తకం ఇది? ప్రమాణం చేసి చెప్పను పో. ప్రమాణం చేయను పో. నెక్స్ట్ విట్నెస్. ప్రమాణం చేస్తున్నా. సరే మై లార్డ్, వచ్చిన వాళ్ళందరూ కృష్ణ స్నేహితులు. 86 నుంచి 2005 వరకు కోతగిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో ఒకటిగా పెరిగిన వాళ్ళు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇండెక్స్ టు టైప్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్, పేజ్ నంబర్ 13. కృష్ణ మానసికంగా ఎదగలేదని నిరూపించడానికి దీనికన్నా పెద్ద సాక్ష్యం అక్కర్లేదు మై లార్డ్. అబ్జెక్షన్ మై లార్డ్. yes proceed. మానసిక ఎదుగుదల లేని వాళ్లతో స్నేహంగా ఉన్న వాళ్ళందరూ వాళ్లలా ఉండాల్సిన అవసరం లేదు. లర్నర్డ్ రెస్పాండెన్స్ కౌన్సిల్ కు ఏ కోర్టులోనూ మానసిక ఎదుగుదల లేని వాళ్ల సాక్ష్యం చెల్లదని తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఇట్ ఈస్ అన్ ఇన్అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ మై లార్డ్. మై లార్డ్, మానసికంగా ఎదగని వాళ్ళతో పరిచయం ఉన్న మానసికంగా ఎదిగిన వాళ్ళ సాక్ష్యం తీసుకుంటారా? ఐ వుడ్ లైక్ టు ప్రొడ్యూస్ మిస్టర్ మూర్తి, ఎమరాల్డ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ ట్రక్ డ్రైవర్ యాజ్ మై విట్నెస్. ప్రమాణం చేసి చెప్తున్నా చెప్పండి. ప్రమాణం చేసి చెప్తున్నా. కృష్ణ మీ ఫ్యాక్టరీ యజమానా? అయ్యో, కృష్ణ యజమాని కదండి. మా యజమాని పేరు మిస్టర్ విక్టర్. కృష్ణ మా చాక్లెట్ ఫ్యాక్టరీలో ఒక హెల్పర్ అంతే. కృష్ణ ఎలాంటి వాడు? కృష్ణ ఒక చంటి పిల్లాడండి. చంటి పిల్లాడంటే? చంటి పిల్లాడంటే కొంచెం మత్తి, మానసికంగా ఎదగని వాడు అంట. అవునండి. మై లార్డ్, కైండ్లీ నోట్ దిస్ పాయింట్. అరే భాష్యం అంటే మాట్లా. అబ్బాబ్బా,
ఈ రోజుతో ఈ కేసు పూర్తయినట్టే. భానుమతి తెలుసా మిస్టర్ మూర్తి? అయ్యో బాగా తెలుసండి. ఆ అమ్మాయి కృష్ణని పెళ్లి చేసుకుని ఒక బిడ్డని కని పాపం అల్పాయుస్తో చనిపోయింది. అయ్యా దయచేసి వెన్నెలను మాత్రం కృష్ణకి అప్పగించద్దయ్యా. ఆ పాప జీవితం కూడా నాశనం అయిపోతుంది. మిస్టర్ మూర్తి మీరు బయలుదేరొచ్చు. మిస్టర్ మూర్తి మీరు బయలుదేరచ్చు. సార్ ఏంటి సార్ మీ పాటికి బయలుదేరంటారు? లాయర్ భాష్యంకర్ ఎంతో ఖర్చు పట్టి మమ్మల్ని ఊటీ నుంచి వైజాగ్ దాకా తీసుకొచ్చారు. ఆయనతో ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరితే బాగుంటుందా? అయ్యా ఆయన నాకు ఏమేమి నేర్పించి నన్ను చెప్పమన్నారో అంతా నేను చెప్పేశానయ్యా. ఏ మనిషియా ఈ భాష? అబ్బాబాబా, కోర్టులో వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేశాడే. ఏమైనా చెప్పారంటే చెప్పండి, చెప్పేస్తాను. Just get off from here. అయ్యా అర్థం కాలేదండి. బయలుదేరరా. ఓ అదన్నమాట. అయ్యా అయ్యగారు బయలుదేరమన్నారు. వస్తానండి. వస్తానయ్యా. My lord. What is this, Mr. Basham? Are you providing a cooked up witness? No, my lord. I just wanted to prove Krishna is mentally The challenged. court is adjourned. My lord. Okay. కృష్ణ మానసికంగా ఎదిగినవాడే. బట్ వై? పిటిషనర్ కోర్టుకి ఎందుకు రావడం లేదు? ఐ వుడ్ లైక్ టు ఎగ్జామిన్ హిమ్. అబ్జెక్షన్ మై లార్డ్. సివిల్ ప్రొసీడింగ్స్ లో పిటిషనర్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. కంపల్సరీ లేదు, కానీ ఇది ఒక కస్టడీ కేసు. ప్రత్యర్థి పెటిషనర్ ని క్రాస్ ఎగ్జామిన్ చేయాలని కోరుతున్నారు కాబట్టి తప్పకుండా రావాలి. ఎస్ మై లార్డ్. కానీ అదే సమయంలో పాపకి ఎవరితో ఉండడం ఇష్టమో మీరు తెలుసుకోవాలి. సో పాపను కూడా కోర్టులో నో మై ప్రొడ్యూస్ లార్డ్. ఒక పాపను విట్నెస్ గా. మిస్టర్ భాష్యం, కోర్టులో పాపను ప్రొడ్యూస్ చేయండి. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. Is everybody here? ఆల్ ఆర్ హియర్ సార్. ఇంతవరకు వాళ్ళు ఏదో చేసి తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకి వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా సమాధానం చెప్పి తీరాలి. ఐ వాంట్ టు టేర్ దిస్ మాస్క్ ఆఫ్. ఓకే, నోట్ డౌన్ ది పాయింట్స్ ఫర్ ది క్రాస్ ఎగ్జామినేషన్. ఇంతవరకు చేసిన పెద్ద ఘనకార్యం ఏమి కాదు. రేపు తీసుకునేదే పెద్ద రిస్క్. కోర్టు వాళ్ళకి మనం చెప్పిందంత అబద్ధం అని తెలిసిందనుకో, మనల్ని బార్ కౌన్సిల్ నుంచి తీసేస్తారు. భాష్యం సార్ అడిగే ప్రశ్నలకి మనమే సమాధానం చెప్పలేదు. కృష్ణ ఏం చెప్పగలడు? నాకెందుకో కృష్ణ రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం సేఫ్ అనిపించట్లేదు. తెలుసు. కృష్ణ ఏమైంది? కృష్ణ కృష్ణ నువ్వు కోర్టులో ఏం మాట్లాడుకో. వెన్నెలకి వెన్నెల
దిగులు పడకండి అమ్మా, చిన్న బెడికే తైలం రాశాను కదమ్మా, రేపు పొద్దున కల్లా తగ్గిపోతుంది. మీరు వెళ్ళి నిద్రపోండి అమ్మా. షీఈ్ ఆల్ రైట్ నౌ. అనవసరంగా బాధపడకు, వెళ్ళి పడుకో. నాన్నని చూడాలి. ఒంట్లో బాగాలేదు కదా నాన్నకి? ఎందుకు అబద్ధం చెప్తావు? నాన్న ఇక్కడే ఉన్నారు. మేమున్నాగా, నాన్నెందుకు? మే నచ్చలేదా? నువ్వు మీ నాన్నతో ఉన్నావు, నేను ఉండకూడదా? ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట. సిట్ డౌన్. ఎస్ సార్. ఏంట్రా ఇన్నేళ్ల నా స్టాండింగు ఎందుకు పనికి రాకుండా పోయిందనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, బేస్మెంట్ లో ప్రాబ్లం అని. సార్, వాట్ సార్? మీ అందరికి క్వశ్చన్స్ ఇచ్చింది క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికా? ఈ నల్ల మేకల మధ్య ఉన్న ఆ తెల్ల మేక ఎవరని కనిపెట్టడానికి. ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్. నీ ఫోన్ స్టేట్మెంట్స్. నేను మీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 4 గంటలు, 4:05 కల్లా అనురాధ అసిస్టెంట్ ప్రియాకు ఫోన్ చేసి 5 నిమిషాల్లో నీ సిన్సియారిటీని చూపించుకున్నావు. అది ప్లాన్ ఏంటి? కృష్ణని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేయట్లేదు సార్. కృష్ణని కిడ్నాప్ చేస్తారు.